హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ బావ మరదళ్ళు 4 భాగాన్ని వినేద్దాం. సిద్ధుని చూడ్డానికి హాస్పిటల్ వెళ్ళిన ప్రియకి సిద్ధు వాళ్ళమ్మ పక్కన ఎవరో ఒక అమ్మాయి ఉంది. ప్రియ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి సిద్ధు వాళ్ళ అమ్మకి కాఫీ అందిస్తూ కనిపించింది. ప్రియని చూసి రామ్మ ప్రియ అంటూ ప్రేమగా పలకరించారు సిద్ధు వాళ్ళమ్మ. ఆంటీ, సిద్ధుకెలా ఉంది ఇప్పుడు అని అడిగింది ప్రియ. అలాగే ఉంది ప్రియ, ఇంకో వారం చూసి ఇంటికి తీసుకెళ్ళమంటున్నారు అన్నారావిడ బాధగా. ఇంతలో ఇందాక చూసిన అమ్మాయి ప్రియకు కూడా కాఫీ అందించింది. ఆంటీ, ఈ అమ్మాయి అంటూ ఆ అమ్మాయి వైపు ప్రశ్నార్థకంగా చూసింది ప్రియ కాఫీ కప్ అందుకుంటూ. తను తన్విక అమ్మ, మా అన్నయ్య కూతురు అంటూ తన్వికని ప్రియకి పరిచయం చేశారావిడ. నందు చెప్పిన అమ్మాయి తనేనా అంటూ ఆ అమ్మాయిని పరిశీలనగా చూసింది. తన్విక చాలా అందంగా ఉంది. పొడవాటి హెయిర్తో నాజూక పసిడి బంగారు మేని ఛాయ్తో చాలా ఆకర్షణీయంగా ఉంది. తన్వి తను నందు కజిన్ అన్నారు సిద్ధు వాళ్ళ అమ్మ ప్రియని చూపిస్తూ. ఓ, అలాగా, హాయ్ అంటూ ప్రియని చూసి పలకరింపుగా నవ్వింది తన్విక. ఆ నవ్వులో ఎలాంటి కల్మషం లేదు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడడం వల్ల కాబోలు చాలా అనుకోవుగా ఉంది. ప్రియకి ఎందుకో తన్వికను చూడగానే నచ్చేసింది. తన్విక, ప్రియ ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. తన కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేస్తున్నట్టు చెప్పింది తన్విక. ఇప్పుడు ఫైనల్ ఇయర్. తన చదువు విషయం అంతా సిద్ధు వాళ్ళ పేరెంట్స్ చూసుకున్నారని చాలా కృతజ్ఞతతో చెప్పింది. అలా చెప్తున్నప్పుడే తన్విక కళ్ళలో చిరుతడిని గమనించింది ప్రియ. నెక్స్ట్ ఇక జాబ్ కదా అంది ప్రియ చిరునవ్వుతూ. లేదు ప్రియ, నేనిప్పుడే జాబ్ చెయ్యను అంది తన్వి స్థిరంగా. ప్రియకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకు అని అడిగింది. ఇంతలో సిద్ధు వాళ్ళమ్మ కల్పించుకుని, సిద్ధుని నెక్స్ట్ వీక్ ఇంటికి తీసుకెళ్ళమంటున్నారు కదా ప్రియా డాక్టర్లు, అందుకని మేము ఒక నర్సుని ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అదేం వద్దు, నేనే చూసుకుంటాను సిద్ధుని అంటుంది అన్నారు. హా, అవును, బావను చూసుకోవడానికి నేనున్నాను కదా, వేరే వాళ్ళు ఎందుకు అంది తన్వి. మరి నీ కెరీరు అంది ప్రియ. బావకి బావవగానే నేను జాబ్లో జాయిన్ అయిపోతా అంది తన్విక. కానీ అది ఎప్పుడో మనకి తెలియదు కదా, ఒకవేళ సిద్ధు ఒక 10 ఏళ్ల పాటు అలాగే ఉంటే అంది ప్రియ తన్వి వైపు చూస్తూ. ఎన్నేళ్ళైనా నేను ఎదురు చూస్తాను ప్రియ అంది తన్వి స్థిరంగా. ప్రియకి చాలా ముచ్చటగా అనిపించింది తన్విని అలా మాట్లాడుతూ ఉంటే. పక్కన సిద్ధు వాళ్ళమ్మ కళ్ళల్లో నీరు చూస్తున్న తన్వి వెంటనే ఆమె దగ్గరికెళ్ళి, అయ్యో అత్త, బావకి తొందరగా బాగైపోతుంది, మేమేదో మాట వరుసకలా అన్నాం అంతే కదా ప్రియా అంది. హా, అవునాంటీ, నన్ను క్షమించండి, నేను అలా మాట్లాడకూడదు అంది ప్రియా బాధగా. అత్త, మీరు చూస్తూ ఉండండి, తొందరలోనే బావ కోలుకుంటారు అని తిరుగుతారు లేచి అంది తన్వి హామీ ఇస్తున్నట్లు. ఇద్దరు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడి సిద్ధు వాళ్ళ అమ్మ మనసు తేలికపరిచారు. ఆ తర్వాత ప్రియా ఇంటికి బయలుదేరుతుంటే తన్వి తనని వదలడానికి బయట వరకు వచ్చింది. ప్రియా, నందిని బాగుందా అంది తన్వి. ప్రియా కాసేపు తన్వి వైపు అలాగే చూసి, నీకు నందిని మీద కోపంగా లేదా? నాకా? ఎందుకు? నందిని అంటే నాకు చాలా ఇష్టం అంది. ఎందుకు అంది ప్రియా ఆశ్చర్యంగా. సిద్ధు బావకి నచ్చిందంటే తనలో ఏదో స్పెషాలిటీ ఉండే ఉంటుంది, అందుకే నందిని అంటే ఇష్టం అంది. ప్రియా కాసేపు తన్వి వైపు ఆశ్చర్యంగా చూసి, నిజంగానే ఈ అమ్మాయి మనసులో ఏ కల్మషం లేదు అనుకుంది మనసులో. ప్రియా, ఏం ఆలోచిస్తున్నావు? నేనడిగిన సమాధానంకి చెప్పకుండా అంది తన్వి నవ్వుతూ. బాగుంది అంది ప్రియా ఒక నిట్టూర్పు విడిచి. సిద్ధుబాబుని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదెందుకు అంది తన్వి ముఖంలో అదే చిరునవ్వు. 15 రోజుల్లో తన పెళ్లి అంది ప్రియా కాస్త బాధగా. ఏంటి అంటూ షాకింగ్ అరిచినంత పనిచేసింది తన్విక. అవును తన్వి, నువ్వు విన్నది నిజమే, సిద్ధుని జాగ్రత్తగా చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియ. తన్వి ఒక బొమ్మలా అక్కడే నిలబడిపోయింది. తన మనసులో ఎన్నో ప్రశ్నలు. షాపింగ్ కోసం అందరూ హడావిడిగా రెడీ అవుతున్నారు. వైట్ అండ్ వైట్ చుడిదారి లూజ్ హెయిర్తో నందిని కుందరపు బొమ్మలా రెడీ అయింది. అందరూ రెడీ అయి బయటకొచ్చాక నందినిని ప్రియని చూసి తెగ ముచ్చట పడిపోయారు అందరూ. అభి నందు నుంచి చూపు మరల్చడం లేదు. నందుకి అభి చూపులు ఇబ్బంది పెడుతున్నాయి. కానీ తన జీవితం ఇక అభితోనే ముడిపడిపోతుందని గట్టిగా నిశ్చయించుకుంది. అందరూ కలిసి షాపింగ్కి బయలుదేరారు. ప్రియ అల్లరి సామాన్యంగా లేదు. చాలా హుషారుగా ఉన్న ప్రియని చూసి నందు కూడా సంతోషపడింది. షాపింగ్ అయ్యేలోపే సాయంత్రం అయిపోయింది. అందరూ అలసిపోవడంతో ఇక ఆ రోజుకి షాపింగ్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి డిన్నర్ అయ్యాక బాల్కనీలో చల్లగాలికి నిలబడి బయటకు చూస్తుంది నందిని. నందిని ఆలోచనలు సిద్ధు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంతలో నందు కోసం అటువైపు వచ్చిన అభి నందుని అలా చూసి మెల్లగా దగ్గరికెళ్లి వెనక్కి నుంచి సున్నితంగా వాటేసుకున్నాడు. సిద్ధు ఆలోచనలో ఉన్న నందు అలాగే కళ్ళు మూసుకుంది తన్మయత్వంతో. నందు అలా సైలెంట్గా ఉండేసరికి అభికి ఎంతో సంతోషంగా అనిపించింది. తనని అలాగే ముందుకు తిప్పి మెల్లగా నందు పెదాల్ని అందుకోబోయాడు. అప్పుడు కళ్ళు తెరిచిన నందు ఎదురుగా అభిని చూసి ఉలిక్కిపడి వెనక్కి జరిగింది. నందు అలా వెనక్కి జరగగానే అభికి ఏదోలా అనిపించి
తను తొందరపడ్డానేమో అని. సారీ నందు అన్నాడు మనస్ఫూర్తిగా. నందు ఏదో చెప్పేలోపే అక్కడికి ప్రియ వచ్చింది. ఏం చేస్తున్నారిక్కడ అంది నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తూ. ఏం లేదు అంది నందు తడబడుతూ. హా? ఏమీ లేదు అన్నాడు అభి కూడా వెంటనే. ఇద్దరూ ఏమీ లేదు ఏమీ లేదంటే ఏదో ఉంది అని అనిపిస్తుంది అంది ప్రియ ఇద్దరిని ఆట పట్టిస్తూ. ఇక్కడ ఏమీ జరగలేదులే కానీ నువ్వొక హాలీవుడ్ రేంజ్‌లో ఊహించుకోకు అన్నాడు అభి నవ్వుతూ. ఆ మాటకి ప్రియ, నందు కూడా నవ్వేశారు. తర్వాత ముగ్గురు కలిసి మరుసటి రోజు షాపింగ్ గురించి మాట్లాడుకున్నారు. కాసేపు అయ్యాక అభి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కా అంది ప్రియ నందు వైపు చూసి. చెప్పు ప్రియా అంది నందుని నవ్వుతూ. నువ్వు అభి ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ నందుని ప్రేమగా హగ్ చేసుకుంది. నందు కళ్ళలో నుంచి కన్నీరు చెక్కిలపై జారాయి. వాటిని ప్రియ చూడకుండా తుడిచేసుకుంది. ఆ మరుసటి రోజు కాఫీ షాప్‌లో కూర్చొని మౌనంగా కాఫీ సిప్ చేస్తున్నారు ప్రియ, తన్విక ఇద్దరూ. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. చెప్పు తన్విక, ఏం మాట్లాడాలి అంది ప్రియ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ. నందు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి ప్రియా అంది తన్విక ప్రియ కళ్ళలోకి సూటిగా చూస్తూ. ప్రియ ఏం సమాధానం చెప్పలేదు. ప్లీజ్ ప్రియా మాట్లాడు. ఎందుకు నందిని అలా చేస్తుంది అంది తన్విక బాధగా. తన్వికను చూస్తుంటే ప్రియకి చాలా ముచ్చటగా ఉంది. వేరే ఎవరైనా అయితే తను ఇష్టపడిన అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే ఆ అమ్మాయి మీద కోపమో ద్వేషమో పెంచుకుంటారు కానీ తన్విక మాత్రం సిద్ధుని నందుని కలపాలని చూస్తుంది. నిజంగా ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అనిపించింది ప్రియకి. ప్రియా చెప్పు ప్లీజ్. సిద్ధు బావ కాన్షియస్లోకొచ్చి నందు గురించి అడిగితే మేమేమని సమాధానం చెప్పాలి అంది బాధగా తన్విక. ప్రియకు కూడా బాధగా అనిపించింది తన్వికని చూసి. మెల్లగా జరిగింది మొత్తం చెప్పింది. అంతా విన్నాక తన్విక కన్నీటి పర్యంతమైంది. ఎవరో తెలియని నా కోసం నందిని తన ప్రేమను త్యాగం చేయడం ఏంటి ప్రియా? నేనెందుకు ఒప్పుకోను? సిద్ధు బావ నందినికే సొంతం. మనం ఎలాగైనా ఈ పెళ్లి ఆపేద్దాం అంది ఏడుస్తూ. వద్దు తన్విక, ఇప్పుడు మనం ఏమి చేసినా అందరినీ బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఒకవేళ మనం పెళ్లి ఆపిన తర్వాత ఏం చేయగలం? సిద్ధు ఎప్పుడు కాన్షియస్లోకి వస్తాడో తెలీదు. ఒకవేళ వచ్చినా అసలు తనకి గతం గుర్తుంటుందో లేదో. అందుకే ఈ విషయం గురించి ఇంకేం ఆలోచించుకు. ఇకపై సిద్ధు నీవాడు, తనని జాగ్రత్తగా చూసుకో. తనకి త్వరలోనే బాగైపోతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటారంటూ తన్విక చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా నొక్కి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రియ. నందిని పెళ్లి ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. అభికి చాలా సంతోషంగా ఉంది. నందిని తన భార్య కాబోతున్నందుకు. మురళి గారికి కూడా చాలా సంతోషంగా ఉంది. నందిని అభితో పెళ్లి వద్దని ఎంత గొడవ చేస్తుందని చాలా భయపడ్డారు. కానీ నందిని అలా పెళ్లికి ఒప్పుకునేసరికి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మురళి గారికి నందిని మీద ప్రేమతో పాటు ఒక రకమైన గౌరవం ఏర్పడింది. ఎందుకంటే ఆ వయసులో ఉన్నవారికి తమ ప్రేమ గెలిపించుకోవాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇక వేరే ఏ విషయం గురించి ఆలోచించరు. కానీ నందిని తన కుటుంబం గురించి ఆలోచించి తన ప్రేమను వదులుకునింది. అందుకే నందిని తన కూతురు అవ్వడం మురళి గారికి ఒకంత గర్వంగా అనిపించింది. కానీ మొదట్లో ఎక్కడో చిన్న సందేహంగా ఉండేది. ఒకవేళ తమ అందరి కోసం నందిని తన ప్రేమను వదులుకున్నా కూడా పెళ్ళయ్యాక అభితో సంతోషంగా ఉండగలదా అని. కానీ ఆ రోజు గదిలో అభి నందుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, అందుకు నందిని అడ్డు చెప్పకపోవడం, అప్పుడే అనుకోకుండా అటువైపు వచ్చిన మురళి గారు చూశారు. వెంటనే అక్కడి నుంచి పక్కకొచ్చేశారు. ఆ తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు నందిని ఇంట్లో అందరూ చాలా సంతోషంగా పెళ్లి ఏర్పాట్లో మునిగిపోయారు. ప్రియా దాదాపుగా సిద్ధు విషయం ఆలోచించడం మానేసింది. తనిప్పుడు మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే. అభి, నందు సంతోషంగా ఉండాలి. అలాగే సిద్ధు త్వరగా కోలుకుని తన్వికతో సంతోషంగా ఉండాలి. అలా అని ప్రతిరోజు దేవుడికి కోరుకుంటూనే ఉంది ప్రియ. సిద్ధుని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లారు. తన్విక ప్రతిక్షణం సిద్ధుని కనిపెట్టుకుని ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం సిద్ధుకి స్పాంజ్ బాత్ చేపించాక అలాగే కాసేపు తన దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేది. అలాగే ఆ రోజు కూడా సిద్ధు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది. బావా, నందినికి వేరే వాళ్ళతో పెళ్ళి అని తెలిసి నేనేం చేయలేని నిస్సహాయిస్తూ ఉన్నాను బావా. నన్ను క్షమించు. నాకు నువ్వంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం బావా. నిన్నే నా భర్తగా ఊహించుకున్నాను. కానీ నువ్వు నన్నెప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదని, నందిని ప్రేమిస్తున్నావని తెలిసాక నాకు చాలా బాధగా అనిపించింది బావా. నా నుండి నా ప్రాణం ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది. నందిని మీద కూడా చాలా కోపం కూడా వచ్చింది బావా. నీకు తెలుసా బావా, నేను ఎలాగైనా నందిని నీ నుంచి దూరం చేసి నిన్ను నా సొంతం చేసుకోవాలని కూడా అనిపించింది. కానీ నా కోపం అంతా తగ్గాక మెల్లగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, మనం ఒకరిని నిజంగా ప్రేమిస్తే వాళ్ళని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలనుకోవడమే నిజమైన ప్రేమని అప్పుడే నిర్ణయించుకున్నాను బావా. ఇంకెప్పుడు నేను నీ జీవితంలోకి రాకూడదని. నందిని నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బావా. కానీ ఇప్పుడు
నువ్వేమో ఇలా చలనం లేకుండా ఉన్నావు. నందిని నా కోసం తన ప్రేమను వదులుకొని వేరే వారిని పెళ్లి చేసుకుంటుంది. బావా, నిజంగా చెప్తున్నా. నువ్వు గనక ఆరోగ్యంగా ఉండుంటే నందిని అలా చేయడం నేనస్సలు ఒప్పుకునేదాన్నే కాదు. కానీ ఇప్పుడు నువ్వు అన్‌కాన్షియస్‌లో ఉన్నావు. ఒకవేళ నేనిప్పుడు నందిని పెళ్లి ఆపినా కూడా ప్రియా చెప్పినట్లు ఆ తర్వాత ఏం చేయగలను? నాలాగే నందిని కూడా నిన్ను చూసి ఏడుస్తూ కూర్చుంటుంది. నన్ను క్షమించు బావ. నందిని పెళ్లికి ఒక్కరోజు ముందు నువ్వు కాన్షియస్‌లోకొచ్చినా సరే, నేను నందిని పెళ్లి వేరే వాళ్ళతో జరగనివ్వను బావ అంటూ తన మనసులో బాధనంతా సిద్ధుతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది తన్విక. కానీ సిద్ధులో మాత్రం ఎలాంటి కదలిక లేదు. అభి, నందిని పెళ్లి పనులు మొదలైపోయాయి. నందిని పెళ్లి కూతురిని చేయడం, గౌరీ పూజ చేయడం అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా చకచకా జరిగిపోయాయి. అటు అభిని కూడా పెళ్లి కొడుకుని చేసి అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి రిసెప్షన్ ఏర్పాటు. వేదిక మీద పెళ్లి బట్టల్లో అభి, నందిని చాలా అందంగా ఉన్నారు. పెళ్లికొచ్చిన వారంతా ఈడు జోడు చాలా బాగుందని మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం అందరి సమక్షంలో అభి, నందినిల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మురళి గారు, తులసి గారు అభి కాలు కడిగి కన్యాదానం చేశాక ఒక రకమైన భావోద్వేగానికి లోనయ్యారు. మెడలో తాళి పడగానే నందిని తన మనసులో నుంచి సిద్ధుని తీసేసి భర్తగా అభికి తన మనసులో స్థానం ఇచ్చేసింది. నిజమే. ఏ ఆడపిల్లకైనా పెళ్లి జరిగాక భర్తే ఇక సర్వస్వం. తన గతం ఏదైనా పెళ్లి తర్వాత ఇక మర్చిపోక తప్పదు. అలా చేసినప్పుడే తను సంతోషంగా ఉండడంతో పాటుగా తన వాళ్ళను కూడా సంతోషంగా ఉంచగలదు. అభి, నందుల పెళ్లి తర్వాత తిరుపతి వస్తామని మొక్కుకున్నారు అభి వాళ్ళమ్మ. అందుకే పెళ్ళవ్వంగానే అందరూ కొత్త దంపతులతో కలిసి వెళ్లి దర్శనం చేసుకునొచ్చారు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో పూజ ఏర్పాటు చేశారు. అందరూ పూజ పనుల్లో హడావిడిగా ఉన్నారు. ప్రియా, నందు ఇద్దరూ పనులు చేసుకుంటూనే సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు చాలా అర్జెంట్ వర్క్ సబ్మిట్ చేయాల్సిందని గదిలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అభి. ఇంతలో ప్రియ ఫోన్ రింగ్ అయింది. తన్విక చేస్తుంది. ఫోన్ తీసుకుని కాస్త దూరంగా వెళ్లి లిఫ్ట్ చేసి హలో అంది ప్రియా. ప్రియా, సిద్ధు అంటూ ఫోన్లో ఏడుస్తూ ఉంది తన్విక. ప్రియకి చాలా కంగారుగా అనిపించింది. తన్విక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? సిద్ధుకి ఏమైంది అంటూ కంగారుగా అడిగింది ప్రియా. నిన్నటి వరకు బానే ఉన్నాడు కానీ ఇవాళ ఉదయం నుండి పల్స్ రేట్ పడిపోయింది ప్రియా. వెంటనే డాక్టర్కి కాల్ చేశాం. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయమన్నారు. ఇప్పుడు సిద్ధు ఐసీలో ఉన్నాడు. డాక్టర్లు ఇంతవరకు ఏం చెప్పలేదు, భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంది. అంతలో ప్రియా కోసం కాఫీ తీసుకుని అక్కడికి వచ్చిన నందు వీళ్ళ మాటలు వింటూ ఉంది కానీ ఆ విషయాన్ని ప్రియా గమనించలేదు. తన్విక, సిద్ధుకి ఏం అవ్వదు, నువ్వలా ఏడవకు, నేను ఇప్పుడే వస్తున్నానంటూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన ప్రియకి నందు కనిపించింది. నందుని చూడగానే ప్రియకి నోట మాట రాలేదు. అక్కా అంది భయపడుతూ. ప్రియా, ఎవరితో మాట్లాడుతున్నావు అంది నందు సీరియస్గా. అక్క, అది ఫ్రెండు. ప్రియా చెప్పిన అబద్ధాలు చాలు, నిజం చెప్పు అంది నందు ప్రియా మాట పూర్తి కాకుండానే. నందిని కళ్ళల్లో అంత కోపం ప్రియా ముందెప్పుడూ చూడలేదు. కాస్త భయంగా అనిపించింది ప్రియకి. ప్రియా ఎంతకి ఏమీ చెప్పకపోవడంతో వెంటనే ప్రియా చేతిలో నుండి ఫోన్ లాగేసుకుని ప్రియా అడ్డు చెప్తున్నా వినకుండా కాల్ లిస్ట్ చెక్ చేసిన నందుకి తన్విక పేరు కనిపించింది. తన్విక, నీకెలా తెలుసు అంది నందు ప్రియని నిలదీస్తున్నట్టు. అక్క, అది అది అని ప్రియా అంటూ ప్రియా నీళ్లు నములుతుంటే ప్రియా, చెప్తావా లేదా అంటూ గద్దించింది నందిని. ఇక తప్పదు అన్నట్టు ప్రియా సిద్ధు గురించి మొత్తం చెప్పేసింది. అంతే, నందు ఉన్నపాటనే కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రియా వెంటనే పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని ప్రియా ముఖం మీద చల్లింది. ముఖం మీద నీళ్లు చల్లంగానే స్పృహలోకి వచ్చిన నందిని అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంది. నాకెందుకు చెప్పలేదు ప్రియా నువ్వు? సిద్ధు అక్కడ అలా ఉంటే నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని ఎలా అనుకున్నారు అసలు? అందరూ కలిసి నిజం దాచి నన్ను మోసం చేశారంటూ ఏడుస్తూ ఉంది. ప్లీజ్ అక్క, ఏడవకు అంటూ ప్రియా అంటున్న నందిని ఏడుపు ఆగడం లేదు. ఇంతలో నందు వాళ్ళ అమ్మ తులసి అక్కడికి రావడం చూసిన ప్రియా, అక్క, అత్తొస్తుంది అంది కంగారుగా. నందిని వెంటనే పైకి లేచి అటు తిరిగి కళ్ళు తుడుచుకుంది. నందు, అందరూ అక్కడ హడావిడిగా ఉంటే ఇక్కడేం చేస్తున్నారో మీరు అంది తులసి. ఏం లేదత్త, ఊరికే మాట్లాడుతున్నాం అంది ప్రియా లేని నవ్వు తెచ్చుకుంటూ. సరేలే, మీ మాటలు ఎప్పుడు ఉండేవే గాని రండి వెళ్దాం అన్నారు నవ్వుతూ. అత్త, నాకు కొంచెం పనుంది, బయటికెళ్ళాలి అంది ప్రియా. ఇప్పటికెక్కడికి ప్రియా? ఇంట్లో పూజ పెట్టుకొని అన్నారావిడ. లేదత్తా, చాలా అర్జెంటు, తొందరగా వచ్చేస్తా అంది ప్రియా. తనని వెళ్ళనివ్వమ్మా, వచ్చేస్తుందిలే అంది నందిని కూడా. సరే, మీ ఇష్టం. నందు, నువ్వు నాతో పాటు రా. రాత్రికి మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చూడాలి. ఆ నగలు, చీర అన్నీ తీసి ఒక దగ్గర పెడుతూ గాని అన్నారు తులసి. ఆ మాట వినగానే నందు ప్రియా వైపు బాధగా చూసింది. ప్రియా ఏమీ చెప్పలేక అత్త, నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన్విక ఇంకా సిద్ధు పేరెంట్స్ హాస్పిటల్లో బాధగా కూర్చొనున్నారు.
ప్రియ అక్కడికి వెళ్ళంగానే తన్విక దగ్గరికెళ్ళి, "ఇప్పుడు ఎలా ఉంది సిద్ధూకి?" అని అడిగింది కంగారుగా. "ఇంకా ఏమీ చెప్పలేదు ప్రియ" అంది తన్విక బాధగా. ఇంతలో డాక్టర్ బయటకొచ్చారు. అందరూ డాక్టర్ దగ్గరికి పరుగున వెళ్లారు ఏం చెప్తారో అని. "డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది?" అని అడిగారు సిద్ధు వాళ్ళ నాన్న. "మీ అబ్బాయి కాన్షియస్‌లోకొచ్చాడండి. కానీ తనింకా షాక్‌లోనే ఉన్నాడు. ఎవరిని గుర్తుపట్టలేదు కానీ మెడిసిన్ వాడితే త్వరలోనే నార్మల్ అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇంకేం మాట్లాడించకండి. ఇంకో గంటలో వార్డుకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు మీరు వెళ్లి చూడొచ్చు" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మాట వినగానే అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. సిద్ధు పేరెంట్స్ సంతోషంతో తన్వికాని దగ్గరకు తీసుకున్నారు. ప్రియకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం వెంటనే నందినికి చెప్పాలని నందినికి ఫోన్ చేసింది. కానీ పూజలో ఉండడంతో నందిని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ప్రియ టైం చూసి పూజలో ఉండుంటారు. ఇంటికెళ్ళి చెప్దాంలే అని ఇక మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇంతలో నర్స్ వచ్చి, "మీ అబ్బాయిని వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాం" అనగానే అందరూ సంతోషంగా అటువైపుకు వెళ్లారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.